తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 40% ఓటు బ్యాంక్ లభించింది. కానీ సీట్లు మాత్రం భారీగా తగ్గిపోయాయి. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి మద్దతుగా ఉన్నటువంటి వర్గాలు గత ఎన్నికల్లో కొద్దిగా దూరం జరిగాయి. ఈ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టింది. ఎందుకు ఆ వర్గాలు దూరం జరిగాయి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు దగ్గరగా జరిగాయి? ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల్లో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు గంపగుత్తగా వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసినప్పటికీ వైఎస్ఆర్సీపీకి గణనీయమైన సీట్లు వచ్చాయి. ఆ రోజు రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మెజార్టీగా మద్దతుగా ఉంది కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ స్థాయిలో సీట్లు రావడానికి కారణమైంది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా 42 నుంచి 45 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆ స్థానంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా కనిపించింది. దీనికి కారణం ఏంటన్న విశ్లేషణ వైఎస్ఆర్సీపీలో మొదలైంది. అదే సందర్భంలో 2019 ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి గంపగుత్తగా ఓటు వేయడంతోనే ఆ స్థాయిలో మెజార్టీ సీట్లను సాధించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి రెడ్డి సామాజిక వర్గంలోని కొంత ఓటు బ్యాంకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో సీట్లు తగ్గినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సందర్భంలో 2014 ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి కొద్దిగా అండగా నిలబడ్డారు కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా ఆ స్థాయిలో సీట్లు వచ్చాయి. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా ఒక స్విఫ్ట్ కనిపించింది. ఈ వర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ వైపు స్విఫ్ట్ కనిపించడంతో వైఎస్ఆర్సీపీకి భారీ స్థాయిలో సీట్లు రావడానికి కారణమయ్యేది రాజకీయ వర్గాల అంచనా. ఆ తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి బీసీలు, ఎస్సీలు, మైనార్టీల్లో కొంత భాగం తెలుగుదేశం పార్టీకి దగ్గరైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవుల్లో ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ, అగ్రభాగాన వారికి పీఠం వేసినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ వర్గాలు కొద్దిగా దూరం జరిగాయి. ఆ ఫలితమే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం అన్నది ఒక విశ్లేషణ. అయితే ఈ వర్గాలన్నీ ఎందుకు దూరం అయ్యాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి మద్దతుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు దూరం జరిగింది? బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఎందుకు దూరం జరిగారు అన్నది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి విశ్లేషణ. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు రంగంలోకి దిగారు, నియోజకవర్గాలకు వెళ్ళారు. నియోజకవర్గాల్లో బూత్ల వారీగా ఏ సామాజిక వర్గం డామినేషన్ ఉంటుంది, ఆ సామాజిక వర్గం గత ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయలేదు, అంతకుముందు ఎందుకు ఓటు వేసింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 15 నెలల పాలన పైన వారి అభిప్రాయం ఏంటి, వారి ఓట్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు రావాలంటే ఏం చేయాలి? ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి ఆపరేషన్ నియోజకవర్గాల్లో నిర్వహిస్తోంది. వైఎస్ఆర్సీపీ జరిగినటువంటి తప్పుల నుంచి నేర్చుకొని వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా మళ్ళీ ఆ వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యూహం రూపొందించారు. పోయిన చోటే వెతుక్కోవాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం, బీసీలు కొంతమేర వైఎస్ఆర్సీపీకి దూరం కావడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో ఎవరికి ఏ పని అవసరమైనా ముందుగా గ్రామ స్థాయిలోని ఈ నాయకుల వద్దకు వెళ్తారు. ఈ నాయకుల వద్దకు వెళ్ళి తమ సమస్య చెప్పుకొని తమ సమస్య తీర్చాలంటూ వారిని పట్టుకొని రెవెన్యూ కార్యాలయానికి కావచ్చు, పోలీస్ స్టేషన్లకు కావచ్చు, లేదంటే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కానీ వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ రావడంతో వాలంటీర్లు పూర్తిగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. క్రమేణా వాలంటీర్ల రాకతో గ్రామాల్లోని ప్రజలు ఈ నాయకుల వద్దకు వెళ్ళడం తగ్గింది. ఏ పని కావాలన్నా నేరుగా వాలంటీర్ వద్దకు వెళ్ళడం, గ్రామ సచివాలయాలకు వెళ్ళడం, తమ పని పూర్తి చేసుకోవడం. ఫలితంగా వీరితో నాయకులకి అటాచ్మెంట్ తగ్గింది. అటాచ్మెంట్ తగ్గడంతో పాటు తమ ప్రభావం గ్రామాల్లో తగ్గడంతో ఈ నాయకులు గత ఎన్నికల్లో కొంత స్తబ్దుగా ఉన్నారు, యాక్టివ్గా పనిచేయలేదు. ఫలితంగానే వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించే నాయకుడు కరువయ్యాడు, తగ్గిపోయాడు. ఉన్న వాళ్ళు కూడా ఇన్యాక్టివ్గా మారిపోయారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీకి అది అనుకూలించింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒక వాదన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ వాలంటీర్ల వల్ల కొంతమేర వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగిందనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు
లోతుగా ఈ అంశం పైన విశ్లేషిస్తోంది. బూత్ లెవెల్లోకి వెళ్ళి గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఈ సామాజిక వర్గాలు దూరం జరిగాయనే అంశం పైన కీలకమైనటువంటి విశ్లేషణ చేస్తోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.